ఇక డీటెయిల్ చూస్తే టెక్కాలి మండలం పరిధిలోని పరశురాంపురం గ్రామం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బీటీ రహదారి పనులను ప్రారంభించారు. అలాగే మండలంలోని పెద్దసాన గ్రామం వద్ద కూడా బీటీ రహదారి నిర్మాణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్కాలిలో జరిగిన పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ పాలనలోనే వేగంగా జరిగిందని పేర్కొన్నారు. 4 కోట్ల వ్యయంతో సిసి రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవాలు నిర్వహించినట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. ఇక రహదారుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి వెల్లడించారు. టెక్కలి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చాను. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ట్యాంకు ముందు మనం కట్టాలి, ట్యాంకు కట్టడానికి ప్లేస్ ఎక్కడ ఉందో చూడమని చెప్పాను. టెండర్లు కూడా పిలుస్తున్నారు. నీరు కూడా మీ ఊర్లో బోరేసి మీ ట్యాంకులోకి నీరిస్తే వేసవి వచ్చేసరికి ఎండిపోతుంది. మనకి ట్యాపుల్లో నుంచి గాలి వస్తుంది, నీరు రావటం లేదు. ఇక నుంచి ఆ సమస్య లేదు. మనకి నీరు ఇరమండలం రిజర్వాయర్ నుంచి మనకు నీరు వస్తుంది. ఇరమండలం రిజర్వాయర్ నుంచి పెద్దసానికి నీరు వచ్చి పెద్దసాని ట్యాంక్ ఎక్కించి ట్యాంక్ నుంచి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పైపులేసి కొలాయి ద్వారా నీరిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇంకొక సంవత్సరంలో ఆ సమస్య పరిష్కారం అయితే నా జీవితం ధన్యమవుతుంది. టెక్కల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి తాగడానికి నీళ్లు లేదనే సమస్య లేకుండా పరిష్కరించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు టెక్కల్ టౌన్ ఉంది. ఒకప్పుడు టెక్కల్ టౌన్ వేసవి వచ్చిందంటే బిందెలు ఖాళీలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. ఒక ట్రాక్టర్ నీరు వస్తే గొడవలు పడేవాళ్ళు. 2014లో నేను మంత్రి అయిన తర్వాత టెక్కల్లో మంచినీటి ప్రాజెక్ట్ ఇచ్చి మనం టెక్కల యొక్క నీటి సమస్యను కూడా పరిష్కరించాం. రేపు 650 కోట్లతో సంవత్సరంలో ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. రెండవది, మనం అందరం కూడా రైతులం, వ్యవసాయదారులు. మనకి వ్యవసాయం చాలా అవసరం. వ్యవసాయం చేయాలంటే నీరుండాలి. నీరుండాలంటే వంశధార నుంచి సకాలంలో నీరు రావాలి. గత 5 సంవత్సరాలు కాలువల్లో ఎవరు పూడికలు కూడా తీయలేదు. కనీసం సకాలంలో నీరు కూడా వచ్చిన సందర్భాలు లేవు. మనం గత సంవత్సరం పూడికలన్నీ తీసి నీరు తీసుకొచ్చాం. కానీ నీరు